దేశంలో మాదక ద్రవ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. యువత మాదక ద్రవ్యాలకి బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటే అందులో మొదటి స్థానంలో ఇప్పుడు పంజాబ్ ఉంది. పంజాబ్‌కి అనేక దేశాల నుంచి ఇప్పుడు మాదక ద్రవ్యాలు వచ్చేస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది పాకిస్తాన్. ఇలా ఎంత చేసినా సరే అక్కడ మాత్రం అరికట్టలేకపోతున్నారు. సో ఇప్పుడు సుప్రీం కోర్టు అక్కడ పోలీసుల మీద, అక్కడ వ్యవస్థ మీద విపరీతమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇంత దారుణంగా ఒక తల్లికి చెందినటువంటి 5 కొడుకులు మద్యానికి బానిసవడమే కాకుండా తర్వాత డ్రగ్స్కి బానిసై వాళ్ళు ప్రాణాలు కోల్పోతే మీరు సోద్యం చూస్తున్నారు. ఇలాంటి తల్లులు కడుపు కోత ఎంతమందికి జరుగుతుందో మీరు ఆలోచించారా? చిన్న వాళ్ళని, అంటే చిన్న చేపలను మీరు పట్టేసి విస్తృతంగా ప్రచారం చేసుకున్నటువంటి ప్రభుత్వాలకి, పోలీసులకి కొంచెమైనా సిగ్గుండాలి. దీని వెనక ఉన్నటువంటి బడా బాబుల్ని మీరు వదిలేసి ఏదో చిన్నవాడిని పట్టుకొని పెద్ద రాద్ధాంతం చేసేస్తారు, లేదనుకుంటే పెద్ద గొప్పలుగా మీకు మీరే పొగిడేసుకుంటారు. నిజానికి దీని వెనక ఉన్నటువంటి అసలు సూత్రధారులను మీరు పట్టుకోలేరు. పట్టుకున్నా వాళ్ళ మీద ఎటువంటి కేసులు బనాయించలేకపోతున్నారు. ఇకనైనా కళ్ళు తెరవండి. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. పంజాబ్ యువత ఇప్పటికే 60-70% మంది నాశనం అయిపోయారు ఈ డ్రగ్స్కి బానిసలై. ఇకనైనా పోలీసులు, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఎంతవరకు చేయగలిగితే అంతవరకు న్యాయం చేయండి. అలాగే ఈ డ్రగ్స్కి దూరంగా ఉండడం కోసం, ఈ డ్రగ్స్ని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉండడం కోసం ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కఠినమైనటువంటి ఆంక్షలు ఉంటే అన్ని ఆంక్షలు విధించండి అని చెప్పి పోలీసులకి, ప్రభుత్వానికి చురకలంటించింది సుప్రీంకోర్టు. ఇంకంతకంటే ఏం చేస్తుంది?